2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఏదో ఒక సందర్భాల్లో చెక్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అలా ఇచ్చిన వాళ్ళైనా లేదంటే తీసుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ చెక్ బౌన్స్ అయినప్పుడు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అంటే లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అండ్ ఎన్ని రోజుల్లో మన డబ్బులు మనకి తిరిగి వస్తుందంటారు? కోర్టు అనగానే చాలా మంది ఏ కేసు వేసినా చాలా లాంగ్ పీరియడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత చిన్న అమౌంట్కి కూడా నేను కేసు వేస్తే ఒకవేళ నాకు ఎంత టైం పడుతుంది రావడానికి? ఇలాంటి రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. సో ఎలా ఉంటుంది సార్ చెక్ బౌన్స్ అయిన వాళ్ళు లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అంటే? చెక్ అన్నది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138 అని మన లీగల్ భాషలో మాట్లాడుకుంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక లావాదేవీలు, ఒక ఆర్థిక లావాదేవీ జరిగేటప్పుడు ఒక పర్సన్ మరొక పర్సన్ కి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తారు. దాన్ని చెక్ అని అంటాం మనం. చెక్ అయినా ప్రామిసరీ నోట్ అయినా ఏదో ఒక రూపంలో కన్ఫర్మేషన్ ఇస్తూ చెక్ ఇస్తాడు. అంటే ఈ అమౌంట్ ఇచ్చే సందర్భాల్లో కూడా ఒక చెక్ ని తీసుకొని, అంటే సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ టైంలో చెక్ పెట్టుకున్నారు. ఆ అమౌంట్ ఇస్తాననుకున్న వ్యక్తి అనుకున్న సమయానికి ఇవ్వకపోతే దాన్ని మనం బ్యాంకులో ప్రజెంట్ చేస్తాం, చెక్ బౌన్స్ అంటాం. సో ఒక పర్సన్ చెక్ బౌన్స్ అయితే లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గుర్తుపెట్టుకోండి, చెక్ మనం తీసుకున్న తర్వాత బ్యాంకులో ప్రజెంట్ చేసిన డేట్ నుంచి చెక్ ఆ పర్సన్ ఇచ్చారు, అది ఎనీ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, ఎనీ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి బ్యాంకులో ప్రజెంట్ చేసినప్పటి నుంచి కూడా కరెక్ట్గా 30 రోజుల టైం ఉంటుంది లీగల్ నోటీస్ పంపించడానికి. అంటే బ్యాంకులో ఇప్పుడు ఇంతకు ముందు మనం చెక్ ఇస్తే బ్యాంకులో 3-4 డేస్ పట్టేది క్లియరెన్స్. రీసెంట్గా December 1, 2025 నుంచి ఆర్బీఐ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఏంటంటే సేమ్ డే విత్ ఇన్ అవర్స్ లో కూడా క్లియరెన్స్ అయిపోతుంది. చెక్ మీద డీటెయిలింగ్ అంటే అక్కడ చెక్ ఇన్వాలిడ్ అమౌంట్, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే అక్కడ సిగ్నేచర్ టాలీ కాకపోవడం కానీ, లేకపోతే మనం స్టాప్ పేమెంట్ ఇస్తాం ఆ చెక్స్కి, ఇలా దేన్నైనా సరే చెక్ బౌన్స్ అంటారు. చాలా మంది ఏంటంటే నేను చెక్ ఇచ్చేసి రాంగ్ సిగ్నేచర్ పెడితే నా మీద కేసు అవ్వదు అనుకుంటారు, కానీ చాలా తప్పది. సిగ్నేచర్ రాంగ్ అయినా, లేకపోతే ఆ టైంలో ఆ ఫండ్స్ అకౌంట్లో లేకపోయినా, లేదా అంటే ఆ చెక్ని ఆ బ్యాంక్ ఆ చెక్ నెంబర్ని స్టాప్, మన ఫోన్లో కూడా యాప్స్లో ఉంటాయి, స్టాప్ పేమెంట్ చేయమని చెప్పినా, ఇలా ఏ రకంగానైనా సరే ఆ చెక్ ముందుకు వెళ్లకుండా హోల్డ్ అయిందంటే దాన్ని చెక్ బౌన్స్ అని లీగల్ భాషలో చెప్తారు. సో చెక్ బౌన్స్ అయిన డే నుంచి ఎగ్జాక్ట్లీ 30 డేస్ టైం ఉంటుంది. ఈ 30 డేస్లోగా అతనికి లీగల్ నోటీస్ మాత్రం పంపించాలి. ఒక అడ్వకేట్ త్రూగా లీగల్ నోటీస్ పంపించాలి. అంటే ఈ అమౌంట్ మీరు నాకు చెక్ ఇచ్చారు, ఈ అమౌంట్ బ్యాంకులో వేసుకుంటే హ్యాండ్ అవుతుంది, మీరు నాకు అమౌంట్ ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీ మీద నేను లీగల్ చర్యలు తీసుకుంటాను అండర్ ద సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాను అని చెప్తూ 30 రోజుల గడువు ఉంటుంది. 30 రోజుల్లోగా మనం నోటీస్ పంపించాలి. సో నోటీస్ పంపించిన తర్వాత, నోటీస్ లీగల్ అడ్వకేట్ నుంచి నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 15 డేస్ టైం ఉంటుంది. అంటే నోటీస్ అందుకున్న 15 డేస్లోగానైనా సరే ఆయన రెస్పాన్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ 30 డేస్ ఉంది, ఇక్కడ మళ్ళీ 15 డేస్, అంటే 45 డేస్ అక్కడ ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ చెక్ ఇచ్చిన వ్యక్తికి 45 రోజుల పాటు గడువు ఉంటుంది. 45 రోజుల పాటు కూడా అతను రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ అక్కడ మళ్ళీ 15 డేస్ చూసి ఆయన మీద మనం కోర్టులో ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ మరి ఎక్కడ ఏ కోర్టులో ఫైల్ చేయాలి? ఉదాహరణ చాలా మంది డౌట్ వస్తుంది, ఓ పర్సన్ ఎక్కడ ఉంటాడు, చెక్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఫైల్ చేయాలి? ఇక్కడ వెసులుబాటు ఉంది. మీరు ఎక్కడైతే ఉంటారో, అంటే చెక్ తీసుకున్న వ్యక్తి ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశం కానీ, లేకపోతే ఆ బ్యాంక్ ఏ ప్రాసెస్లో ఉంటుందో, ఏ పరిధిలో ఉంటుందో అక్కడ ఉన్నటువంటి కోర్టు పరిధిలో కూడా దీన్ని ఎన్ఐ యాక్ట్ 138 ప్రకారం పిటిషన్ ఫైల్ చేయాలి. సో ఈ చెక్ బౌన్స్ వేసేటప్పుడు ఒరిజినల్ చెక్ని మీ దగ్గర పెట్టుకోండి. బ్యాంక్ చెక్, మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క చెక్ కూడా మనకి 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో 3 months వ్యాలిడిటీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ చెక్ ఎవరైతే డ్రా చేశారో, చెక్ ఎవరికైతే తీసుకున్నారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది. ఈ 45 డేస్ తర్వాత మాత్రమే కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. కోర్టులో అప్రోచ్ అయ్యేటప్పుడు ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఈ అమౌంట్ ఎలా ఇచ్చారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెక్ ఇచ్చారు కరెక్టే, బట్ ఏ పర్పస్ మీద ఇచ్చారన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం లీగల్ నోటీస్లో మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ కంప్లీట్గా పిటిషన్స్ అన్ని డ్రాఫ్ట్ చేసి ఈ జిరాక్స్ కాపీ ఆఫ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ, మొత్తం ఆధారాలు తన దగ్గర ఏమేమి ఉన్నాయి ఈ ఆధారాలన్నీ కూడా సబ్మిట్ చేసి దగ్గరలో ఉన్న కోర్టులో సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. కోర్టులో దాని మీద నెంబరింగ్ అవుతుంది. నెంబరింగ్ అయిన తర్వాత కోర్టు నుంచి సమన్స్ కూడా వెళ్తాయి. సమన్స్ అందుకున్న వ్యక్తి కోర్టులో డిస్కషన్స్ కూడా జరుగుతాయి. సో దీని మీద ఒక 2-3 వాయిదాలు అయిన తర్వాత ఇక్కడ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి పొరపాటున కానీ కోర్టుకి అటెండెన్స్ అవ్వకుండా
పొరపాటున కోర్టుకి అటెండెన్స్ అవ్వకుండా డిలే చేస్తే దాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆయన మీద ఎన్బిడబ్ల్యూ కూడా ఇష్యూ అవుతుంది. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు వ్యక్తుల్లో కూడా చెక్ ఇచ్చిన వ్యక్తి అది నిజమా కాదని చెప్పడానికి కోర్టు ఇచ్చినటువంటి వాయిదాలకి తప్పనిసరిగా వెళ్ళాలి. పిటిషన్స్, కౌంటర్ పిటిషన్స్ అన్నీ కూడా కోర్టులో వేసుకుంటూ తన తరపున కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ చెక్ ఇచ్చేటప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రామిసరీ నోట్ అయినా చెక్ కానీ ఇదే రూల్స్ వర్తిస్తాయి. మళ్ళీ ప్రామిసరీ నోట్కి వేరే రూల్స్ ఉండదండి. సో ఇక్కడ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే తప్పనిసరిగా దాని మీద ఆ యొక్క సిగ్నేచర్స్ అన్ని కోర్టు అడుగుతారు. అక్కడ ఈ సిగ్నేచర్ మీద కాదంటే, ఒకవేళ సిగ్నేచర్ నాది కాదనుకుంటే మళ్ళీ దాన్ని ల్యాబ్ పంపిస్తారు, మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ అది నిజం తెలియదు అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ మీద చాలా పెనాల్టీ ఉంటుంది. రీసెంట్గా మనకి నాగోలో జరిగినటువంటి 2 days బ్యాక్ వచ్చిన కేసు కూడా దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ కేసులో కూడా ఆయన 16 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా డిలే చేస్తూ ఉంటే దాన్ని కోర్టు ఆయన ఫస్ట్లో సిగ్నేచర్ నాది కాదని చెప్పి ఆయన కోర్టును తప్పుదోవ పట్టే ప్రయత్నం చేశారు. దాని మీద కోర్టు మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసింది గాను ఆయన మీద భారీ స్థాయిలో పెనాల్టీ వేసి ₹1 వరకు పెనాల్టీ వేశారు దాని మీద, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా. సో కోర్టును ఎప్పుడు కూడా తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేయకండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కోర్టు ఫైల్ చేసిన సందర్భంలో మాత్రమే, అంటే ఇంకా మీరు పిటిషన్స్ స్టేజ్లోనే మీరు ఒకవేళ కోర్టులో ఆ చెక్ బౌన్స్ అయిన తర్వాత, లీగల్ నోటీస్ అందుకున్న తర్వాత మీ ఇద్దరు కూడా కలిసి ఒక మీడియేషన్స్కి వచ్చి అమౌంట్ ఇస్తా అని చెప్పి మీరు ఒప్పుకుంటే ఆ ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రయత్నం కూడా అవుతుంది. అప్పుడు కోర్టుకి ఎక్స్ట్రా మీరు ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆ ఆర్గ్యుమెంట్స్ అంటే కోర్టు వాయిదాలన్నీ అవుతుంది, వాయిదాలు నడిచిన తర్వాత ఎక్కడో ఆర్గ్యుమెంట్స్ టైంలో అప్పుడు వచ్చి నేను మీడియేషన్కి వచ్చి నేను అమౌంట్ ఇస్తానంటే కోర్టు ఫీజు కూడా 25% అమౌంట్ ఈ అమౌంట్స్ కాకుండా, అడ్వకేట్ ఫీజు కాకుండా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా ఆయన కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలా కాకుండా మరికొన్ని సందర్భాల్లో ఈ కోర్టు వాయిదంతా అయిపోయింది, నేను మళ్ళీ కోర్టుకి అప్పీల్కి వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను దీని మీద అనుకున్న సందర్భంలో అయితే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతైతే అమౌంట్ ఇచ్చారో అంత అమౌంట్కి సుమారుగా 100% ఆఫ్ అమౌంట్కి కోర్టు కూడా పెనాల్టీ కట్టే అవకాశం ఉంటుంది. సో మీరు చట్టం దృష్టిలో చట్టాన్ని తప్పుదోవ పట్టించి చెక్ ఇచ్చిన తర్వాత కూడా నేను తప్పించుకుంటాను, సో నాకు చట్టం నాకు ఫేవర్ చేస్తుందేమో అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చట్టం దృష్టిలో తప్పించుకునే అవకాశం ఉండదు. ఏదో సందర్భాల్లో మాత్రం మీరు ఇక్కడ తప్పనిసరిగా దాన్ని ఆ అమౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ కోర్టు ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని పనిష్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని ఏదో జైల్లో పెట్టడం ఉద్దేశం కాకుండా ఎవరైతే బాధితుడున్నాడో ఆ బాధితుడికి న్యాయం జరగడం ఇక్కడ విషయం. కాబట్టి దీని మీద కొంత ప్రాసెస్లో లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కానీ తప్పనిసరిగా ఎన్ఐ యాక్ట్లో ఉన్నటువంటి కేసెస్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా అది మీకు ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కోర్టుని తప్పుదో పట్టించడం కానీ లేదా మిస్లీడ్ చేయడం కానీ ఇట్లా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసింది గాను మీద తీవ్రమైనటువంటి నేరారోపణతో మిమ్మల్ని భారీ స్థాయిలో పెనాల్టీ కానీ, జరిమానా కానీ, లేదా మిమ్మల్ని వీలైతే జైలుకు కూడా పంపించే అవకాశం కూడా ఉంటుంది ఎన్ఐ యాక్ట్. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సినిమా హీరో సుమంత్ అండ్ వాళ్ళ సిస్టర్ స్వరూప్ అని చెప్పి ఒక కేసుకు సంబంధించి వాళ్ళ చెక్ బౌన్స్ ఎక్కడో మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురంలో అక్కడ వాళ్ళు ప్రొడ్యూసర్కి వీళ్ళకి మధ్య చిన్న ఇష్యూస్ అయితే వాళ్ళు హైదరాబాద్ నుంచి మార్కాపురం కోర్టులో కూడా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పెద్దవారా చిన్నవారా అనే స్థాయి కాకుండా ఎక్కడ కేసు వేసినా సరే తప్పనిసరిగా ఎన్ఐ యాక్ట్లో కోర్టు ముందు అటెండ్ అవ్వాలి. మీరు ఒకవేళ మీరు చెక్ ఇచ్చిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా ఆ ఇచ్చిన పర్సన్కి మీరు అమౌంట్ ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఇస్తారు కోర్టు ముందు, జడ్జి గారి ముందు ఒప్పుకుంటే తప్పనిసరిగా అది పెద్ద కేసు కాకుండా మిమ్మల్ని కొట్టే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎన్ఐ యాక్ట్ 138 అనేది తీవ్రమైనటువంటి క్రిమినల్ యాక్షన్గానే చూస్తారు. దీనికి సంబంధించినటువంటి దీన్ని చాలా కోర్టులు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తాయి ఎన్ఐ యాక్ట్కి సంబంధించి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు, మన హైకోర్టులు కూడా అనేక తీర్పులు ఇచ్చారు. అది చెక్ నుంచి తప్పించుకోకుండా వాళ్ళు మీడియేషన్స్కి అనుగుణంగానే ఉన్నాయి తప్పించి, మీరు నిజంగా చెక్ తీసుకున్నారు, మీరు బాధితులైతే తప్పనిసరిగా భయపడాల్సిన అవసరం లేదు. కోర్టు మెట్లు ఎక్కితే తప్పనిసరిగా న్యాయం అయితే జరుగుతుంది. కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంటుంది, కానీ న్యాయం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. ఒకవేళ ఎంత డిలే అయిందో దాని కాంపెన్సేషన్ కూడా మీకు జడ్జి గారు మీకు ముందుగా ఉండి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. శ్రీ గారు, ఇంకా ఎవరికైనా కూడా సార్ చెక్ బౌన్స్ అయినప్పుడు లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి, మీ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా శ్రీ గారు కింద స్క్రోల్ అవుతుంటే మనం కాంటాక్ట్ చేయగలిగితే దీనికి సంబంధించి చెక్ బౌన్స్ కానీ, ప్రామిసరీ నోట్స్ కానీ, ఇతరత్ర ఏదైనా ఇబ్బందులకు గురైతే తప్పనిసరిగా వాళ్ళ మీద మనం లీగల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతుంటే మనం కాంటాక్ట్ చేయండి. మీకు సూచనలు, సలహాలు కావాలంటే ఇప్పుడు కూడా మన లీగల్ టీం అందుబాటులో ఉంటుంది. తప్పనిసరిగా మీకు ఒక పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.